ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీ ఇంటిలో కానీ మల్లి చెట్టు ఉందా? మల్లి చెట్టు గురించి మనకు చాలా మందికి తెలిసింది ఏంటంటే మల్లెపూలు కోసమే పెంచుకుంటూ ఉంటాం. కానీ మల్లి చెట్టు ఆకులు లేదంటే మల్లెపూల వల్ల మనకి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. మల్లి చెట్టు గురించి మనందరికీ తెలుసు. ఈ కాలంలో మల్లెపూలు విరివిగా పూస్తూ ఉంటాయి. మల్లె పువ్వు నుండి వచ్చే వాసనను అందరూ ఇష్టపడతారు. మల్లి చెట్టులను ఎక్కువగా మల్లె పువ్వుల కోసం పెంచుతూ ఉంటారు. అయితే మల్లి చెట్టు మరియు మల్లె పువ్వులు ఇంటి అలంకరణ కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. మల్లెను ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తూ ఉంటారు. మల్లె ఆకులను, పువ్వులను, వేర్లను ఇలా మల్లి చెట్టులో అన్ని భాగాలను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. పూర్వకాలంలో మల్లి చెట్టును సాంప్రదాయ వైద్యంలోను ఆయుర్వేదంలోను ఎక్కువగా ఉపయోగించేవారు. ఇప్పుడు వీటిని ఎలా ఉపయోగించాలో మనం తెలుసుకుందాం. కళ్ళు అలసి మంటగా ఉన్నప్పుడు మల్లెపూలను కంటి రెప్పలపై పెట్టుకుంటే చల్లగా ఉండటమే కాక కంటి మంట కూడా తగ్గుతుంది. చుంటు సమస్య బాధపడే వారికి మల్లెపూలు మంచి ఔషధం అని చెప్పవచ్చు. మల్లెపూలను ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. మెంతులను కూడా పొడిగా చేసుకోవాలి. మల్లెపూల పొడి, మెంతుల పొడిలో నీటిని కలిపి పేస్ట్గా చేయాలి. ఈ పేస్ట్ ని తలకు పట్టించి అరగంట అయ్యాక తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి 2 సార్లు చేస్తే చుండు తొలగిపోవటమే కాకుండా జుట్టు మృదువుగా మెరుస్తూ ఉంటుంది. ఇక కొబ్బరి నూనెలో కొన్ని మల్లెలు వేసి రాత్రంతా నానబెట్టాలి. మర్నాడు ఆ నూనెని బాగా మరగబెట్టి చల్లారిన తర్వాత తలకు రాసుకుంటే సువాసన వెదజల్లుతుంది. ఇది వెంట్రుకల అడుగున ఉండే మాడుకు కూడా మంచిది. చర్మానికి అవసరమయ్యే సి విటమిన్ మల్లెపూలలో పుష్కలంగా ఉంటుంది. చెవి నుండి చీము కారే సమస్య ఉన్నప్పుడు మల్లె ఆకు చాలా బాగా సహాయపడుతుంది. చెవిలో చీము కోరినప్పుడు నొప్పి విపరీతంగా వస్తూ ఉంటుంది. మల్లె ఆకుతో చెప్పే ఈ చిట్కా వైద్యం చెవిలో చీము తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. లేత మల్లె ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి మిక్స్ చేసి రసాన్ని తీయాలి. 6 స్పూన్ల మల్లె ఆకుల రసానికి 6 స్పూన్ల నువ్వుల నూనె కలిపి బాగా మరిగించాలి. మల్లె ఆకు రసం ఎగిరిపోయి నువ్వుల నూనె మిగిలే వరకు మరిగించాలి. ఈ నూనెను చల్లారబెట్టుకోవాలి. సమస్య ఉన్న చెవిలో 2 చుక్కలు మల్లె ఆకులు నూనె వేస్తే చెవిలో చీము తగ్గడమే కాకుండా నొప్పి కూడా తగ్గిపోతుంది. ఈ విధంగా 4 రోజుల పాటు చేస్తే సరిపోతుంది. ఈ వేసవిలో ఎక్కువగా అందరిని బాధించే సమస్య నోటిపూత. ఈ సమస్య ఉన్నప్పుడు మల్లె ఆకు బాగా సహాయపడుతుంది. నోటిపూత సమస్య ఉన్నప్పుడు ఉదయం పరగడుపున లేత మల్లె ఆకులను బాగా నమిలి నోటిని బాగా పుక్కిలించాలి. ఆ తర్వాత వేప పుల్లతో పళ్ళను శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారం రోజుల పాటు చేస్తూ ఉంటే నోటి పూత సమస్య తగ్గిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇదండి మల్లె పూలు లేదంటే మల్లె ఆకులు వల్ల మనకింత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సో ఒకసారి ప్రయత్నించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరో ఛానల్ నిహారిక ఏరియా షార్ట్ ఫిల్మ్స్, ఈ వీడియోస్ కూడా మీరు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.